నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పటేల్ క్రికెట్ లీగ్ పోటీల పోస్టర్ను గురువారం రోజున జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆవరణలో ఘనంగా ఆవిష్కరించారు. సందర్భంగా జర్నలిస్ట్ ఫోరం జగిత్యాల జిల్లా అధ్యక్షులు రమేష్ పటేల్ వంగల మాట్లాడుతూ క్రీడలు యువతలో సానుకూల ఉత్సాహాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మరియు తెలంగాణ పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పోయిన ఇయర్ కూడా క్రికెట్ టోర్నమెంట్ పటేల్ లీగ్ సీజన్ 1 నిర్వహించడం జరిగింది కరీంనగర్ ఎస్ఆర్ఎల్ గ్రౌండ్లో. పోయినసారి దాదాపు 34 టీంలు పాల్గొని దానిలో మొదటి ప్రైజు జగిత్యాల జిల్లాకు వచ్చింది, రెండో ప్రైజు రన్నర్ కప్ కామారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఈసారి కూడా ఈ జనవరి 10, 11, 12 తేదీల్లో ఎస్ఆర్ఎల్ గ్రౌండ్లో సీజన్ 2 నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి వివిధ కాన్స్టిట్యున్సీ జిల్లాల నుంచి దాదాపు 50-55 పైన టీంకి ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ చేసుకున్నది. అదే క్రమంలో ఈరోజు కరీంనగర్లో పోస్టర్ ఆవిష్కరణ మరియు పోయినసారి ఏదైతే ఇక్కడ విన్నర్ నిలబడేటువంటి జగిత్యాల జిల్లాలో ఈరోజు ఈ పటేల్ యూత్ ఫోర్స్ సీజన్ 2 పోస్టర్ని గౌరవ పెద్దలు మరియు కుల బాంధవుల చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరిగింది. ఈ జగిత్యాల జిల్లా నుంచి పోయినసారి ఒక టీం వచ్చింది, ఇప్పుడు ఇంకా 2-3 టీములు తయారు చేసుకుని అలాగే జర్నలిస్టు టీము మరియు ఏదైనా ఉద్యోగ సంఘాలైనా ఇంకా మిగతా వ్యాపార సంఘాల నుంచి అయినా కూడా వస్తే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిపోయడానికి అక్కడ మాకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆటల ద్వారానే కులంలో ఐక్యత తీసుకురావడానికి, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న స్పోర్ట్స్కు దానికి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని 5వ తారీఖు వరకు ఎవరైనా ఆసక్తి కల వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోగలరని ఈ కిందున్న వాట్సాప్ నెంబర్లకు వాళ్ళ వివరాలు కానీ ఆ గూగుల్ ఫామ్ ఉంటుంది వాటిలో వెళ్ళి పెడితే వాళ్ళు ఏ సెక్షన్ బి సెక్షన్గా టీములు విభజించి ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే దానికి గవర్నమెంట్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చి టాసేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తా అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా 10 కానీ 12వ తారీఖు నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు ఖచ్చితంగా వస్తామని హామీ ఇచ్చడం జరిగింది. కాబట్టి మున్నూరు కాపు కుల సభ్యులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మరియు తెలంగాణ పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పోయిన ఇయర్ కూడా క్రికెట్ టోర్నమెంట్ పటేల్ లీగ్ సీజన్ 1 నిర్వహించడం జరిగింది కరీంనగర్ ఎస్ఆర్ఎల్ గ్రౌండ్లో. పోయినసారి దాదాపు 34 టీంలు పాల్గొని దానిలో మొదటి ప్రైజు జగిత్యాల జిల్లాకు వచ్చింది, రెండో ప్రైజు రన్నర్ కప్ కామారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఈసారి కూడా ఈ జనవరి 10, 11, 12 తేదీల్లో ఎస్ఆర్ఎల్ గ్రౌండ్లో సీజన్ 2 నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి వివిధ కాన్స్టిట్యున్సీ జిల్లాల నుంచి దాదాపు 50-55 పైన టీంకి ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ చేసుకున్నది. అదే క్రమంలో ఈరోజు కరీంనగర్లో పోస్టర్ ఆవిష్కరణ మరియు పోయినసారి ఏదైతే ఇక్కడ విన్నర్ నిలబడేటువంటి జగిత్యాల జిల్లాలో ఈరోజు ఈ పటేల్ యూత్ ఫోర్స్ సీజన్ 2 పోస్టర్ని గౌరవ పెద్దలు మరియు కుల బాంధవుల చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరిగింది. ఈ జగిత్యాల జిల్లా నుంచి పోయినసారి ఒక టీం వచ్చింది, ఇప్పుడు ఇంకా 2-3 టీములు తయారు చేసుకుని అలాగే జర్నలిస్టు టీము మరియు ఏదైనా ఉద్యోగ సంఘాలైనా ఇంకా మిగతా వ్యాపార సంఘాల నుంచి అయినా కూడా వస్తే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిపోయడానికి అక్కడ మాకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆటల ద్వారానే కులంలో ఐక్యత తీసుకురావడానికి, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న స్పోర్ట్స్కు దానికి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని 5వ తారీఖు వరకు ఎవరైనా ఆసక్తి కల వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోగలరని ఈ కిందున్న వాట్సాప్ నెంబర్లకు వాళ్ళ వివరాలు కానీ ఆ గూగుల్ ఫామ్ ఉంటుంది వాటిలో వెళ్ళి పెడితే వాళ్ళు ఏ సెక్షన్ బి సెక్షన్గా టీములు విభజించి ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే దానికి గవర్నమెంట్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చి టాసేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తా అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా 10 కానీ 12వ తారీఖు నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు ఖచ్చితంగా వస్తామని హామీ ఇచ్చడం జరిగింది. కాబట్టి మున్నూరు కాపు కుల సభ్యులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరియు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో తలపెట్టిన ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ మైదానంలో ఈ నెల జనవరి 10, 11, 12 తేదీలలో
క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. దానికి జగిత్యాల జిల్లా నుంచి 2-3 టీములుగా ఏర్పడి పాల్గొంటారని ఆశిస్తున్నాం. జగిత్యాల జిల్లాలోని తహసీల్ చౌరస్తా వద్ద ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరసన దీక్ష 24వ రోజుకు చేరుకుంది. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, మినిమం పే స్కేల్ విధానాన్ని కల్పించాలని, ప్రతి ఉద్యోగికి 20 లక్షల బీమా సౌకర్యం, ఆరోగ్య బీమా 10 లక్షల వరకు కల్పించాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పుడు వారికి బెనిఫిట్ కింద 25 లక్షలు ఇవ్వాలని, ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలని అన్నారు. జగిత్యాల జిల్లాలోని సమగ్ర శిక్షా ఉద్యోగులము ఈరోజు నిరవధిక సమ్మె 24 రోజులు చేస్తున్నాము. గత 24 రోజుల నుండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 19,500 మంది ఈరోజు నిరవధిక సమ్మెలో ఉన్నాం. మరి విద్యాశాఖకు స్వయాన ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరి గత 24 రోజుల నుండి కూడా మేము ఉద్యోగులమంతా కూడా రోడ్లపైన ఉండి మేము చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అట్లాగే మేము బోధిస్తున్నటువంటి బోధనా పాఠశాలలు, అట్లాగే బోధనేతర సిబ్బంది ఈరోజు కేబీవీ పాఠశాలలు కానీ, అట్లాగే భవిత సెంటర్లు కానీ, ఎంఆర్సీలు కానీ, స్కూల్ కాంప్లెక్స్లు, స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా గత 24 రోజుల నుండి బోధన లేకుండా, అట్లాగే బోధనేతర కార్యక్రమాలన్నీ కూడా పుట్టుపడిపోయి పూర్తిగా విద్యా వ్యవస్థని స్పందించిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారు మరి వెంటనే కల్పించుకొని విద్యాశాఖలో గత 20 సంవత్సరాల నుండి వెట్టి చాకరీ చేస్తున్నటువంటి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖ లోపల విలీనం చేసి వెంటనే రెగ్యులర్ చేయాలని, అట్లాగే మరి ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా పెట్టేటువంటి ఖర్చు అంతా కూడా చూసుకుంటే ఈరోజు విద్యా వ్యవస్థకు చేసేటువంటి ఆ యొక్క సంస్కరణలు కావచ్చు, లేదంటే మన ఊరు మనబడి పాఠశాలలు కావచ్చు, లేదంటే వివిధ కార్యక్రమాల పేరుతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. మరి అవన్నీ చేస్తున్నప్పుడు విద్యాశాఖలోనే విద్యార్థులకు బోధించేటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేటువంటి ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా వారిని కూడా విద్యాశాఖలో కూడా విలీనం చేసి వెంటనే రెగ్యులరైజ్ చేస్తే ఇంకా కూడా తెలంగాణ అంతా కూడా విద్యాశాఖలో అభివృద్ధి మాటలు పడుతుందని ఆ దిశలో విద్యాశాఖ మంత్రి గారు అట్లా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని వెంటనే విద్యాశాఖలో విలీనం చేయాలని కోవడం జరుగుతుంది. జై సమగ్ర శిక్ష. విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు విద్యాశాఖకు మూలస్తంభం. అట్లాంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 24 రోజుల నుండి ఇక్కడ సమ్మె చేస్తున్నాం సార్. మా యొక్క హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. గత 15-20 ఏళ్ల నుండి విద్యాశాఖలో మేము వెట్టి చాకరీ చేస్తుంటే మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. మన ముఖ్యమంత్రి గారు మొన్న హామీ ఇవ్వడంతో ఆ హామీ ప్రకారము సార్ ఇచ్చిన మాట ప్రకారము సార్ తన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగా మేము ఇక్కడ గత 24 రోజులుగా సమ్మె చేయడం అనేటువంటిది జరుగుతుంది. సార్ మేము మీ బిడ్డలం సార్. తండ్రి వదిలేసినటువంటి అనాథ పిల్లల్లాగా 24 రోజులుగా ఈ రోడ్ల మీద పడి ఏడుస్తున్నాం సార్. మీరు మా విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఒక తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి, ఒక తండ్రి తన పిల్లలను వదిలేస్తే రోడ్డు మీద 24 రోజులుగా అనాథల్లాగా బాధపడుతుంటే పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. మీ పిల్లలు ఇట్లా బాధపడుతుంటే మీరు అట్లా ఇళ్లలో ఉండి మా కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా స్పందించకుండా ఉండడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం సార్. మీరు తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి తన పిల్లల యొక్క బాగోగులు చూసుకోవాల్సింది తనకు ఉంటుంది కాబట్టి, మీకు ఉంటుంది కాబట్టి మీరు మా సమస్యలను పరిష్కరించాలి, స్పందించాలి. మీరు అన్న మాట ప్రకారం మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి విద్యాశాఖలో విలీనం చేయాలనేటువంటిది మా యొక్క ప్రాథమిక డిమాండ్ సార్. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. చేయాలి 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 చేయాలి. మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా. సేవలో పనిచేస్తూ తెలంగాణలో విద్యాభివృద్ధికి ఇతోధికంగా పాటుపడుతున్న మేము ఈ రోజున రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఆ రోజు ఎప్పుడైతే మేము 10th కింద రేవంత్ రెడ్డి గారు, అప్పుడు మా రేవంత్ రెడ్డి సార్ గారు PCC చైర్మన్గా ఉన్నప్పుడు మా యొక్క టెంట్ను సందర్శించి మా యొక్క సమస్యలను కేవలం టీ తాగినంతలోపే తీస్తా అని చెప్పారు. ఆ మాట కట్టుబడి సార్ మీద నమ్మకంతోనే ఈరోజు మేము ఇక్కడ 10th కిందకు వచ్చాం. సార్ మా సమస్యలు తీస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. సో కావున ఈ యొక్క ఎస్ఎస్ఏలో 19,500 మంది మేము మా కుటుంబాలు ఎన్నో కష్టాలు పడుతూ కనీస వేతనాలు పొందలేకుండా ఈ రోజున మేము ఇక్కడ చాలా
దుర్భర పరిస్థితిలో ఉన్నాము. కనీసం సమస్యలు కూడా తీర్చకుండా మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మాకు పే స్కేల్ వెంటనే అమలుపరచాలి. పే స్కేల్ అమలుపరిచినట్టయితే మా యొక్క సమస్యలు తీరుతాయి. కావున మా యొక్క నినాదం ఒకటే, మాకు విద్యాశాఖలో విలీనం చేయడం, మాకు పే స్కేల్ ఇప్పించడమే. సో తదనుగుణంగా మాకు ఇచ్చినట్టయితే విద్యాభివృద్ధికి మేము ఇతోధికంగా పాటుపడతామని మేము ఈ సందర్భంగా చేస్తున్నాం. ఎందుకంటే విద్యా వ్యవస్థ విద్యకు ఏర్లైతే ఏమున్నాయో అవి మా ఎస్ఎస్సీ ఉద్యోగులమే. వేర్లు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆ చెట్టు బాగుండాలంటే మేము బాగుండాలి. సో కాబట్టి ఈ యొక్క విద్యా వ్యవస్థ బాగుపడాలంటే అందులో ఉన్న పనిచేసే మేము బాగున్నప్పుడే విద్యా వ్యవస్థ బాగుతుంది. భారతదేశానికి తెలంగాణ ఒక తలమానికంగా కావాలంటే మా యొక్క విద్యా వ్యవస్థ బాగుపడాలి. కాబట్టి మేము విద్యా వ్యవస్థలో ఉన్నాము. ఈ విద్యా వ్యవస్థ సమస్యల్ని సమకూర్చి మా యొక్క సమస్యలను తీర్చి మాకు న్యాయం చేయగలని సీఎం గారిని మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాము. జై ఎస్ఎస్సీ, జై ఎస్ఎస్సీ, జై ఎస్ఎస్సీ. ఆవాజ్ దో, ఆవాజ్ దో. సీఎం గారి హామీని వెంటనే, సీఎం గారి హామీని వెంటనే చేయాలి, చేయాలి. మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా, చేయాలి, చేయాలి. సీఎం గారు వెంటనే, సీఎం గారు వెంటనే. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శుక్రవారం రోజున విలేకరుల సమావేశంలో మిరుదొడ్డి గ్రామ 1వ నంబర్ తాజా మాజీ ఎంపీటీసీ సుతారి నరసింహులు మాట్లాడుతూ గత 15 రోజుల నుండి పారిశుద్ధ్యం పడకేసిందని, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు ఇయ్యలేక వారు పనులు చేస్తలేరని అన్నారు. మిరుదొడ్డి గ్రామంలో గత 15 రోజుల నుండి చెత్తనైతేనేమి, ట్యాంకర్లు అయితేనేమి, మన ట్రాక్టర్లు, ఊర్లో తిరిగే బండ్లు, చెత్త బండ్లు కానీ తిరగక ఊర్లో చాలా గల్లుల్లో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. చాలా మిగతా ప్రజలందరూ కలిసి చెర్లల్లో కానీ అటుగా తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సెక్రటరీ గారికి మేము కంప్లైంట్ చేస్తే మాకు డబ్బులు పడట్లేదు, మాకు డీజిల్కి డబ్బులు లేవు, తింపుదామంటే మేము ఏం చేయమంటామని సమాధానం చెప్తున్నారు. డిపి వారు కూడా చెప్పాము చాలాసార్లు, డిపిఓ గారు కూడా పట్టించుకోవటం లేదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, మొద్దు నీరవుతుంది, మొసలు నీరు పెడుతుంది. కాబట్టి పట్టించుకొని గ్రామ పంచాయతీ సిబ్బందిని కానీ వాళ్ళకి సరైన టైంలో జీతాలు వేస్తే 3-4 నెలలు అవుతుంది సఫాయిలకు జీతాలు వేయక, సమయపాలన పాటించి వాళ్ళకి డబ్బులు కానీ వేస్తే వాళ్ళు సక్రమంగా పనిచేస్తే మాకు ఈ బాధ ఉండదు. మాకు ఈ డబ్బులే ఏదైతే ట్రాక్టర్లకు డీజిల్కో డబ్బులు లేవని వేస్తే అంతా దిగజారిపోయిన సీఎంను మేము ఎప్పుడు రాజు గారు ఉన్నారు, కనీసం ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన కూడా ఈ కనీసం కాన్స్టిట్యున్సీలో ఊరికి రాలే, ఎవరు తిరగడు, ఏం చేస్తున్నాడో అన్ని చెప్పుకుంటూ మిగతా రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా వీళ్ళు వార్డు మెంబర్ కూడా మొదలు పెడితే జడ్పీటీసీ కాదు, కనీసం సర్పంచ్ కూడా కాదు, ఏది గెలవలేకపోతారు. మాకు గ్రామానికి ఎంబడే నిధులు ఇచ్చి డిపో వారికి పిలిపించి మీటింగ్ పెట్టి డబ్బులు శాంక్షన్ చేసినట్లయితే మా ట్రాక్టర్లు నడుస్తాయి. ఒకవేళ సఫాయి వాళ్ళు మోర్లు తీసినా కానీ ఆ తీసిన మన్ను తీసుకుపోదామంటే ట్రాక్టర్ లేక చాలా ఇబ్బంది పడి కొరకొరాయిస్తున్న పరిస్థితిలో నెలకొంది మిడిదొడ్డి డెవలప్మెంట్కు నోసుకోకపోయినా సరే కానీ కనీసం పారిశుద్ధ్యం లేదు, శానిటైజర్ లేదు, ఏదీ లేకుండా పోయింది. ఒక వాటర్ తప్ప మా దగ్గర మిగతా సదుపాయాలు ఏం లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలకు మేలుకొల్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకోకపోతే 2-3 రోజులలో ధర్నా కానీ నేను కలెక్టర్ కానీ కలిసి కంప్లైంట్ చేయడం జరుగుతుందని నేను మరీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ నల్లపుచ్చమ్మ టెంపుల్లో అయ్యప్ప స్వామి భక్త బృందం మరియు అనిల్ అర్జున్ భాస్కర్ నరేందర్ ఆధ్వర్యంలో 41వ రోజుల అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. నిర్వాహకులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం అయ్యప్ప భక్తులకు నిత్యం కొనసాగుతుందన్నారు.
శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో 2వ సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరపబడింది. మాకు సహాయ సహకారాలు అందించిన ఈ ఆలయ నల్లపుచ్చమ్మ ఆలయ ధర్మకర్త కృష్ణగౌడ్ గారికి, అలాగే ప్రతి ఒక్క స్వామికి, భాస్కర్ స్వామికి, నరేంద్రన్న స్వామికి, అరుణ్ స్వామికి, శివస్వామికి పేరు పేరు మొత్తం చాలామంది ఉన్నారు. సేవా సమితిలో ఎంతమంది అయితే నెంబర్స్ అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే ఇలాంటి సేవ డబ్బులు ఇచ్చి ఏదైనా కొనుక్కోవాలి కానీ ఇలాంటి సేవ కొనుక్కోలేము స్వామి. ఇలాంటి సేవ అయ్యప్ప స్వామి మాకు అనుకొని మాకు ప్రసాదించినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఇలాంటి సేవ ఎల్లవేళలా మాకు మా ప్రాణం ఉన్న సేవ మాకు కలిగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్య. అయ్యప్ప స్వామి యొక్క సమావేశాలందరికీ కూడా 41 రోజు ఎంతో నిష్ఠతో ఉన్నటువంటి దీక్షాదారులందరికీ కూడా ఇక్కడ మన షాపునగర్లో ఉన్నటువంటి పోచమ్మ ఆలయంలో నిర్వాహకులు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నది. సెల్ఫీలు ఫోటోలు కాసేపు సైడ్ ఉండాలి, కాసేపు మేము అనుకోకండి నిలబడి ఉన్నాయో అలనాటి నుండి కూడా నేటి వరకు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి పురాణాల నుంచి చూస్తున్నటువంటి భక్తులలో కూడా మానవులలో కూడా మంచి భక్తులు ఉన్నట్టుగా నిరూపితమైనట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు ఎంతో మంది స్వామి మాలధారులందరికీ కూడా వేలాది మందికి అన్నదానాన్ని నిర్వహిస్తున్నారంటే ఇంతకు మించినటువంటి మానవత్వం ఇంకోటి లేదు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఇది స్వచ్ఛంగా నిరూపితమైనటువంటి రోజుగా నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను. ఇందులో పూనుకున్నటువంటి మరి ఎవరు అనిల్ గారు కానివ్వండి, అదేవిధంగా నరేందర్, భాస్కర్ గారు నిజంగా వారు మానవ జీవితాన్ని, వారికి భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని సార్థకం చేసుకున్నారని తలంచుతున్నాను. అదేవిధంగా మానవులందరూ కూడా మానవీయతతో, మంచి అలవాట్లతో ఏ విధంగా అయితే 41 రోజు దీక్షలో ఉండి ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తున్నారో జీవితాంతం కూడా ఈ విధంగానే పాటించి మానవ జన్మను సార్థకం చేసుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ, నిర్వాహకులకు ఆ యొక్క స్వామివారి కృప సంపూర్ణంగా ఉండాలని, వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆ యొక్క అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల వ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. బుధవారం రోజున బేతేల్ ఇమ్మానుయేల్ చర్చిలో ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరియు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి వాతావరణంలో క్రైస్తవులు ఇట్టి శుభ తరుణంలో దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజలందరికీ కోసం, గ్రామ ప్రజలందరి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. కాపాడినందుకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు.
వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా దేవునికి వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా బాబు ఈ ఫోటో తీసుకోండి. దయతో కాపాడినావు కృపని చూపించినావు దయతో కాపాడినావు కృపని ఈ కేక్ తీసుకొచ్చిన సంగమేశ్వరుడు వచ్చిన మాట ఏం తెలుస్తుందంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన యాచనలు చేయాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవుగా మనము ఏం చేయాలంటే ఈ మనుషులందరూ బాగుండాలని ప్రార్థన చేయాలి. కనుక ఈసారి ఈ భారతదేశము అన్ని విషయాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతితో ఉండాలని మనమందరము ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులందరూ కూడా ఈ సమాజం కొరకు వారు పాటుపడుతున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు వారికి, వారి కుటుంబాలకు ఈ వేదిక ద్వారా నేను శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తుకు భయపడకండి. ఐశ్వర్యము, ఘనత, సమృద్ధి, దీవెన ఈ సంవత్సరంలో దేవుడు మీ అందరికీ దయచేయును కాక. ఈరోజు వ్యవసాయ రంగాలకు మన ప్రార్థన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారులకు, ఉద్యోగస్తులకు, వారి కుటుంబాలకు మన యొక్క దీవెన ఎంతగానో అవసరమైంది. దాన్ని బట్టి దేవుని బిడ్డలమైన మనము మానక ప్రార్థన చేయాలి. ఇది మన ప్రభు అయిన దేవునికి ఇష్టమైనటువంటిది. హల్లెలూయా. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుకూలమైనటువంటిది. అది నూతనత్వం. అది నూతనత్వం. 24 తర్వాత 25 వస్తుంది, 25 తర్వాత 26 వస్తుంది, 27, 28, 29, 30 వస్తుంది. సంవత్సరంలో శుభమా తెలపాలని మన స్థానిక పోలీస్ అధికారి మన మధ్యలోకి వచ్చారు. వాళ్ళ ఆహార దిశలో ఈ సమాజ సేవ గురించి, రక్షణ గురించి వారు బాధపడుతూ ఉంటుంటారు. కొన్ని సార్లు వారికి సంబరాలు, పండగలు ఉన్నాయి. మన యొక్క క్షేమమే, మన భద్రతే వారికి. అది నిజమైనటువంటి మార్పు. దేవుడు మన అందరితోనే మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం అందరము విష్కరించాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం ఈ లేఖన భాగాన్ని మనం చూస్తే, క్రీస్తు నందున్న ఎడల వారు నూతన సృష్టి. హల్లెలూయా. సభలు విన్నామా? ఇప్పుడు నువ్వు క్రీస్తులో నీ ఉంటే నేను నూతన సృష్టి కావాలి. సంగారెడ్డి జిల్లా పోలీసుల సంయుక్త ఆపరేషన్లో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం. జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీసులు నిర్వహించిన మెగా వెహికల్ చెకింగ్ నందు సుమారు 30 లక్షల విలువ గల 110 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్. ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు సంగారెడ్డి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఒక మెగా వెహికల్ చెకింగ్ జహీరాబాద్లో చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక మహారాష్ట్ర
నెంబర్ ఉన్న వెహికల్ తారసపడింది. సో దీని ముందు ఆల్రెడీ ఒక ఇన్నోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. సో జహీరాబాద్ పోలీసులు దాన్ని ఆపి చెక్ చేయడానికి ట్రై చేస్తే ఇన్నోవా కారు ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడము, వెనుక ఉన్న మహారాష్ట్ర నెంబర్ ఉన్న MH43X4796 అనే కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దీనిలో ఉన్న 4-5లో అందరూ పారిపోతే ఇద్దరిని మహమ్మద్ అక్బర్ అండ్ మహమ్మద్ సల్మాన్ వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ బ్రదర్ ఇస్మాయిల్, దాంతోపాటు మహబూబ్ అండ్ రజాక్లు కూడా వాళ్ళు పారిపోయారు. ఇద్దరిని పట్టుకున్నాము, అక్బర్ అండ్ సల్మాన్. సో వీళ్ళ వెహికల్ చెక్ చేసినప్పుడు ఈ 110 kgs గాంజా దొరికింది. అది వీళ్ళు ఒరిస్సా బార్డర్లో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ గాంజా అక్కడ కొనుగోలు చేసి కార్లో, స్విఫ్ట్ కార్లో తీసుకొచ్చి ఇక్కడ ఇటు నుండి ముంబై పోవడానికి, ముంబైలో అమ్మడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ఆపరేషన్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ అండ్ జహీరాబాద్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో దీన్ని పట్టుకోవడం జరిగింది. సో దీంతోపాటు ఇంకా ఇందులో 27 ప్యాకెట్లు సుమారు 4 kgలు ఒకటి ఉంది. జహీరాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఏదైతే జహీరాబాద్ మనకు ముంబై హైవే కానీ ఇటు కర్ణాటక హైవే ఉంది కాబట్టి మనము చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది, ప్లస్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే లోకల్ కన్జంప్షన్ కూడా ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా అరికట్టడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ ఇన్ఫార్మర్స్. మన యాంటీ నార్కోటిక్స్ సెల్ సంగారెడ్డి నెంబర్ 8712656777కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ ఆపరేషన్లో చాలా మంచిగా పనిచేసిన జహీరాబాద్ డిఎస్పీ గారు, టీనాప్ డిఎస్పీ గారు అండ్ జహీరాబాద్ సిఐ అండ్ జహీరాబాద్ ఎస్ఐ అండ్ జహీరాబాద్ రూరల్ ఎస్ఐ వీళ్ళందరికీ మరియు స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కేజీసా 10 kgs ఎంత ఉంది ఇప్పుడు? 30 kg ఉందా? ఎంత? 30 lakhs ఉంటుంది. వీళ్ళంతా కూడా కొంతమంది వీళ్ళు జహీరాబాద్, వీళ్ళు ట్రాన్సిట్గా, అంటే వీళ్ళు మల్కన్గిరి ఒరిస్సా నుండి తీసుకొస్తారు. ఇక్కడ నుండి మళ్ళీ ముంబై వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ట్రాన్స్పోర్టర్స్ టైప్లో చేస్తున్నారు జహీరాబాద్ నుండి కొంతమంది. గతంలో ఇప్పటివరకు అయితే లేదు, దొరకబడతాం. వీళ్ళ పాత కేసులు ఏమున్నాయో అవన్నీ కూడా చూస్తాం. ఓకే. సంగారెడ్డి పట్టణంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ఇంటింటికి మంచినీరు సరఫరా చేయాలనే సంకల్పంతో 44 కోట్ల రూపాయలతో అమృత్ జల పథకాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయ భవనాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఏంటిది? సార్ కొంచెం అందరం ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి వారిని సమయంగా ప్రార్థిస్తూ ఉన్నా. శ్రీ చింత ప్రభాకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. జీవన్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు కూడా, సంజీవ్ రెడ్డి గారు శాసనమండలి చైర్మన్ భయం గారికి, మరి మహిళా సమైక్య ప్రోగ్రాం అంటేనే పండగలాగా అనిపిస్తుంది. ఎక్కడున్నా మహిళలు మరి సంతోషంగా ఉంటేనే ఊరు కానీ, వాడ కానీ, దేశం కానీ, ఇల్లు కానీ బాగుంటుంది. మరి ఈనాటి కార్యక్రమం మన ప్రభుత్వం చేసినందుకు చాలా కృతజ్ఞతలు మీ తరఫున, నా తరఫున కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మహిళలను లక్షాధికారి చేస్తానన్న మాట నిలబెట్టుకొని ఈరోజు
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటీశ్వరం చేస్తానని చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క మహిళను 1 కోటి రూపాయల వరకు కూడా వాళ్లకు లబ్ధి పొందే విధంగా వాళ్ళని ముందుకు జీవితాన్ని ముందుకు కలిపే విధంగా బంగారు బాట వేసే విధంగా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రికి వారికి కూడా కృతజ్ఞతలు. మరి మన కలెక్టర్ మహిళని అంటే మహిళలు ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు. ఏ పని చేయాలని బంధం పడితే అది అయ్యేదాకా కూడా వదిలిపెట్టాం, అవునా కాదా? మనం ఇంకా ముందు కాపాడుకోవాలి. అలాగే మనకు తోడుగా ప్రభుత్వం ఉంది. మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మనం చేసుకుందాం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లా సమైక్య అందరికీ కూడా మహిళలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదరన్న గారికి, మీడియా మిత్రులకి కూడా నమస్కారాలు. మహిళా సమైక్య వాళ్ళ కళ సాకారమైన రోజు. గత సంవత్సరం కూడా 75 లక్షల రూపాయలు మరి మంత్రి గారు అప్పుడున్న ప్రభుత్వంలో మంత్రి గారు హరీష్ రావు గారు మీ కోరిక మీద వారు ఇవ్వటం జరిగింది. అలాగే మీరు కూడా 29 లక్షల రూపాయలు మీ డబ్బులు కూడా దానికి జమ చేసి మరి ఇంకా ఏం అవసరాలు ఎట్టేటా ఉన్నాయో తెలియదు కానీ ఆ షాపింగ్ పూర్తి చేసుకోవటం జరిగింది. అదే కాకుండా రాష్ట్రంలో ఈరోజు మొదటి పెట్రోల్ పంపు కూడా మహిళలకి ఈరోజు సమైక్యకి ఇవ్వటం మరి సంతోషం. మరి ఇక్కడ పాల్గొన్న మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, దాంతో మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కింద మన జిల్లాలో వివిధ కార్యక్రమాలు మనం చేపట్టాము. ముందుగా ఈరోజు మహిళలు జిల్లా సమాఖ్య ద్వారానే ఆపరేట్ చేయబోయే పెట్రోల్ పంప్ ఒకటి మనం ప్రారంభించుకున్నాము. దీనికి జిల్లా సమాఖ్యకు అలానే ఐఓసిఎల్ వారికి, డిఆర్డిఏ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మహిళా శక్తి కింద ఎన్నో క్యాంటీన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ అన్నీ కూడా మనము స్థాపిస్తున్నాము. సో మహిళలందరినీ కూడా కోరేది ఏమంటే, మహిళా శక్తి కింద మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి, బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సో మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద యూనిట్లు, చిన్న చిన్న యూనిట్స్ కాకుండా మహిళా సంఘంలో సభ్యులందరూ కూడా కలిసి ఒక మంచి యూనిట్ మీ గ్రామంలో ఏవైతే డిమాండ్స్ ఉందో ఆ డిమాండ్కి మీరు ఏదైనా సప్లై చేయాలనుకుంటే ఆ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మొత్తం సహకారం మా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఆదాయం పెంపొందించుకునే యూనిట్స్ మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. మీరు మిగతా మహిళలందరికీ కూడా ఆదర్శదాయకంగా నిలవాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చైర్మన్లు సోదరి నిర్మల్ గారు, ఫహీం గారు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ విజయలక్ష్మి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, పీడీ డిఆర్డీఏ గారు, ముఖ్యంగా ఈరోజు పెట్రోల్ బంక్ ఇచ్చి మా జిల్లా మహిళల్ని సాధికారికత సాధించడానికి సహకరిస్తూ ముందుకు వచ్చినటువంటి ఐఓసిఎల్ యాజమాన్యానికి, ఈ కార్యక్రమంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి సోదరి మహానంద, కమిటీ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సోదరి మహానంద గారు, ఆందోళ్ మండల సమాఖ్య అధ్యక్షురాలు సోదరి విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కావాల్సిన స్థితి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం, మేము పెట్రోల్ బంక్ నడిపేదాకా వచ్చినామని చెప్పింది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50% ఉన్న మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 33% రిజర్వేషన్ తీసుకొని మాలాగా వేదిక మీదకి మీరు కూడా 33% రావడానికి భారత ప్రభుత్వం మీకు అధికారం కల్పించింది, అవకాశం కల్పించింది. కాబట్టి సోదరి మహానంద చెప్పినట్టు ఇప్పటి నుంచి మీరు అంతా ప్రిపేర్ కావాలి. ఇంతకాలం సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్ల కాడికి ఆగిపోయిన మీరు భవిష్యత్తులో అసెంబ్లీలో 33%, పార్లమెంట్ లో 33% కూడా రావడానికి ముందుకు రావాలి. ముందుగా జిల్లా పీడీ డిఆర్డీఏ అధికారి గారు వారు ముందుకొచ్చి కష్టపడి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించిన వారికి, జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
అదే రకంగా కొద్దిసేపటి క్రితం మంత్రి గారు సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం అమృత్ 2 పథకం కింద ఇచ్చినటువంటి సుమారు 50 కోట్ల రూపాయలతో ఇప్పటికే ఇంటింటికి నల్లాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది. దాంట్లో ఇంకా మిగిలిన కాలనీలు మొత్తం అందని ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నింటికి నీటి సరఫరాను పెంపొందించే రీతిలో అమృత్ 2 పథకం కింద సుమారు 50 కోట్ల రూపాయలతోటి భారత ప్రభుత్వం సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా జనాభాలో సగం ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులు బాగా ఎదగాలి, స్వశక్తితో నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో అనేక పథకాలని ముందుకు తీసుకొని వస్తా ఉన్నాయి. ఈ వేదిక చూస్తే పురుషులు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో సమానంగా మహిళలు కూడా ఈ వేదిక మీద ఉండడం అనేది అభినందనీయం. భవిష్యత్తులో ఇంకా మీరు ముందడుగేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఒక పురుషుడు చదువుకుంటే కేవలం తన స్వార్థం తన మటుకు తానే చూసుకుంటాడు, కానీ ఒక తల్లి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనేటువంటి నానుడిని మీరంతా ముందుకు తీసుకెళ్లాలి. సోదరిమణులంతా ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాలి. ఈ రోజు IOCL కూడా మహిళలు నడిపేటువంటి పెట్రోల్ బంక్ కాబట్టి ఒక మహిళా అధికారిని ఇక్కడికి పంపించి మీకు అందరికి కూడా స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నం చేసినారు. పెట్రోల్ బంక్ మంజూరు చేసేటువంటి స్థానంలో కూడా ఒక మహిళా సోదరి ఉంది కాబట్టి నడిపే చోట కూడా మీరు అందరూ ఉండాలని కోరుకున్నారు వారు. భవిష్యత్తులో మహిళల ప్రాధాన్యం ప్రతి చోట కూడా పురుషులతో సమానంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేశ ప్రథమ మహిళగా గతంలో ఒకరు ప్రస్తుతం ఒకరు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మేము వంటింటికే ఉండాలా, మేము స్కూల్కే ఉండాలా అనేటువంటి ఆత్మన్యూనత భావం నుంచి మా సోదరిమణులందరూ బయటికి రావాలి. మన కలెక్టర్ గారు, PD గారు, ఇటు పక్కన చైర్మన్ గారు, అటు పక్కన మున్సిపల్ చైర్మన్ గారు, ఇట్లా అన్నిటి లోపల కూడా మాతో సమానంగా పోటీపడి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకున్న రీతి లోపల మీరే 10 మందికి పైసలు ఇచ్చే రీతి లోపల ఎదగాలని, ఆర్థిక స్వావలంబన దిశగా ప్రతి మహిళా సంఘం స్వాంతన చేకూర్చుకోవాలని కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, వారికి సహకరిస్తున్నటువంటి సమాఖ్య సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై భారత్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మిత్రుడు రంగంధర గారు, స్థానిక శాసనసభ్యుడు ప్రభాకర్ గారు, TGICC చైర్మన్ నిర్మలమ్మ గారు, మా ఫైన్ గారు, కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, ప్రత్యేకంగా జిల్లా సమైక్య ప్రత్యేకంగా మహిళలు నిర్వహించాలి, దానికి సంపూర్ణంగా సహకరించిన IOC ఆర్గనైజేషన్, ల్యాండ్ కేటాయించడం ప్రభుత్వము, అంటే ఇదొక అద్భుత ఆలోచన, ఆచరణ, మనకు స్ఫూర్తి. నేను ఆనాటి నుంచి కూడా ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. అమ్మాయి చదువుకోవాలి, అమ్మాయి చదువుకుంటే విద్య సంస్కారం అనేది పెరుగుతుంది, మార్పు వస్తుంది, ఒక చెల్లెలుగా, ఒక తల్లిగా, ఒక భార్యగా బాధ్యతతోటి వ్యవహరిస్తుంది అనేది మన పెద్దలు చెప్పే సలహాలు, అనుభవాలు. ఈరోజు ఇంకా చాలా ఎదగాలి. గ్రామ సమైక్య, గ్రామంలో సభ్యురాలు, మండల సమైక్య, జిల్లా సమైక్య, ఆనాడు గత 25 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి ఈ సమైక్య ఆర్గనైజేషన్ పెంచుకుంటూ బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లు, కానీ ఏదో ఒక్క జాగల ఒక్క లొసుగు మాత్రం ఉన్నది. అది లొసుగు ఏంది అనేది చెప్పకముందు మన అందరికీ ప్రత్యేకంగా స్ఫూర్తిదాతైన సావిత్రిబాయి పూలే జన్మదినం ఈరోజు. ఆవిడ మొదటి మహిళా ఉపాధ్యాయులు, సంపూర్ణంగా నమ్మింది వనిత విద్యావంతురాలు కావాలని చెప్పేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం 30 మందికి ఉపాధి కలుగుతుంది. అదే రకంగా ఇప్పుడు పాఠశాలలే కానీ, రెసిడెన్షియల్ కాలేజీ కానీ
లేదా ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే కాంట్రాక్టర్కి ఇచ్చేది సివిల్ వర్క్సే కానీ డైటే కానీ ఇంకేదైనా ఉంటే ఈ మహిళా సంఘాలకు ఎందుకు ఇవ్వకూడదనే ఆలోచన మనకు కలగాలి. అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకొచ్చింది, అలా గ్రామ సమైక్యం ఉన్నది, దాంట్లో నా పేరెంట్స్ లో తల్లులు ఉన్నారు. ఈ రోజు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సుమారు మన జిల్లాకు సంబంధించి 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కానీ ఇంకా రేపు పొద్దున ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి? అదే ఇది వీళ్ళకే సంబంధించింది, మన సంబంధం కాదు, మనం ఈ పని చేయలేమనే భావన మనకు ఉండకూడదు. ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పినట్టు 50% రిజర్వేషన్లు మనకు స్థానిక సంస్థలు. రేపు పొద్దున రాబోయే కాలంలో 33% పార్లమెంటే కానీ శాసనసభ్యులు కానీ మన రిజర్వేషన్ రాబోతున్నది. కానీ దానికి సమానంగా మనం ఏమి చేస్తే ఎదుగుతాం అనే ఒక ఆలోచన మనకు కలగాలి. మన పిల్లలకు, మన ఆడపిల్లలకు ఈ ఆలోచన మీకు కలిగి మీరు ఐక్యంగా ముందుకు పోతే రేపు 20 లక్షలు కాదు, 30 లక్షలు కాదు, 50 లక్షల వరకు లోన్లు వచ్చే అవకాశం ఉన్నది. మీరు కూడా అడగాలి రేపు పొద్దున, సార్ మాకు గ్రామ సమైక్యం ఉంది, మాకు మండల సమైక్యం ఉంది, మాకు ఎకరం ఇల్లు జాగా కేటాయించండి, మేము పలానా పరిశ్రమ స్థాపించుకుంటామని మీకు ఆలోచన కలగాలి. ఆ దిశగా మీ ప్రయత్నం ఉండాలి. ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి, ప్రతి అమ్మాయి విద్యావంతురాలు కావాలి. విద్యావంతురాలు అయితే ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో ఎలా బతకాలి అనేది ఒక ఆలోచన మనకు కలుగుతుంది. విద్యతోటి ధైర్యము, స్థైర్యము అనేది పెరుగుతుంది. అన్నిట్లో ముఖ్యము విద్య. దాంతో సహా ఆర్థిక స్థితిగతులు పెరగాలంటే ఆనాడు ఆలోచన చేసి ఈ మహిళా సంఘాలు ఏర్పాటు చేసి అంచెలంచెలుగా పావులా వడ్డీ లేని రుణాలతో మొదలు పెడితే ఈనాడు మనం ఈ స్థాయికి వచ్చినాం. అయినా సంపూర్ణత రాలేదు, సంపూర్ణంగా మనం ఆ దిశలో పోవాలంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మేము ఫలానా జాగాల పోటీ పడతాం, ఫలానా జాగాల ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్స్ ఉన్నాయి మాకు ఇవ్వాలి, ఫలానా భూములు మాకు కూడా కేటాయించాలనే ఆలోచన మీకు కలగాలి. ఆ దిశగా మీరు ముందుకు వండి, ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇది రాజకీయాలకు అతీతంగా మీరు ఎదగాలి, సమాజంలో మీరే శక్తిగా మారాలి. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా ఆశీస్సు ఉంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ, ప్రత్యేకంగా ఈరోజు ఇది దుకాణాల సముదాయం సుమారు 1,04,00,000 రూపాయలు ఆల్రెడీ 6-8 దుకాణాలు మనం కేటాయించడం, ఇంకా కేటాయించుకోవాలి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా రేపు పొద్దున మీరు ముందుకు రండి. ఈరోజు పెట్రోల్ బంకు, దుకాణాల సముదాయము, అదే రకంగా మండల స్థాయిలో కానీ మండల స్థాయిలో మనం ఏం చేయగలుగుతాము, ఎలాంటి వ్యాపారాలు మనం ప్రోత్సహించగలుగుతాం అనేది మేము ఆలోచన చేస్తాం. మీరు ఆలోచించండి. మీకు ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారితో మాట్లాడండి, వినతి పత్రాలు ఇవ్వండి. మీకు ఏదున్నా ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తున్న విషయాన్ని తెలియజేస్తూ అభినందిస్తూ ఆదర్శ పాఠశాల వారికి, మహిళా సమాఖ్య వారికి ఇస్తున్నారు ప్రభుత్వం. మనం ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మన యొక్క ఆనందాన్ని, తప్పని స్థితి, ఎన్నో సేవలు చేసి వారి యొక్క మరి ప్రముఖ పాత్ర వహించినటువంటి కాంట్రాక్టర్ హరీష్ గారికి అభినందనలు. అలాగే పాలక మరి ఇంత చక్కనైనటువంటి మన సంగారెడ్డి ఆర్డీఓ గారు నిజంగా ధన్యజీవులు. ముందుగా చక్కని ప్రదర్శననిచ్చింది. మరి అమ్మ ఆశీర్వదిద్దాం. మేడం మేడం సార్ ముందెలా చూడండి. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే ఇంత దగ్గర
మంతని మున్సిపల్ భవన నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంతని పట్టణంలో పర్యటించి పురపాలక కార్యాలయానికి స్థలాలను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో జాతీయ రహదారి ట్రెంచ్ కటింగ్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మహిళా వివక్షిత సమాజంలోని అసమానతలపై అలుపెరగని పోరాటం చేసిన భారతదేశపు తొలి పంతులమ్మ సావిత్రిబాయి పూలే అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. సింగరేణి బీసీ అసోసియేషన్ ఫిట్ సెక్రటరీ చెరుకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. బడుగు బయలు వర్గాలు అప్పట్లో మహిళా వితంతువులు ఎక్కువ మంది ఉండేవారు. చైతన్యం పెరుగుతూ మన స్వాతంత్రం రావడం జరిగింది. 190 సంవత్సరాల క్రితమే తన యొక్క ఆశయాలని ముందుకు తీసుకొచ్చింది. ఈ దేశంలో మనందరం కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి క్రాంతితోటి సావిత్రిబాయి పూలే గారిని ఈ రోజు మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రండి. సావిత్రిబాయి పూలే గారు, జోహార్ సావిత్రిబాయి పూలే గారు. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలు, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పెద్దలు, గని మేనేజర్ గారు, గౌరవ బిఎంఎస్ సీనియర్ నాయకులు సారంగపాణి గారు, వేదికపై ఉన్నటువంటి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ముందున్నటువంటి మా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సింగరేణి కార్మికుల మధ్య ఇది 2వసారి. గత ఏడాది ఇప్పుడు కూడా సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలు నిర్వహించుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలు, మహిళల కోసం, మహిళలు విద్యావంతులైతేనే రాణించగలుగుతారు అనేటువంటి సదుద్దేశంతో 194 ఏళ్ల కిందట వారు 1831 జనవరి 3వ తారీఖు వారు జన్మించడం జరిగింది. 194 ఏళ్ల కిందటనే మహిళలకి అక్షర జ్ఞానం అవసరం అని చెప్పి ఆనాడు తన భర్తనే జ్యోతిబా పూలే గారిని గురువుగా ఎంచుకొని వారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని మహిళలందరికీ కూడా అక్షర జ్ఞానాన్ని నేర్పించాలని వారు ఆనాడు గ్రహించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. స్త్రీ జాతికి దేవతామూర్తి లెక్క ఇవాళ మాలాంటి వాళ్ళం ఎంతో మంది నాయకులుగా ఎదిగినామంటే వారు అందించినటువంటి భిక్షనే ఈరోజు మీ ముందు మమ్మల్ని నిలబెట్టింది. ఇవాళ సింగరేణి కార్మికులంటేనే దేశ సరిహద్దుల్లో పనిచేసేటువంటి సైనికుల్లాగా భావిస్తాం. అలాంటి సైనికులని ఈ దేశానికి అందించినటువంటి స్త్రీమూర్తులకి దేవతామూర్తి సావిత్రిబాయి పూలే గారు. ఇవాళ నిజంగా కూడా వారి యొక్క ఆశయాలని, వారి యొక్క ఆలోచన విధానాన్ని తప్పకుండా మనమంతా కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేవలం ఆనాడు సతీ సహా గమనం, భర్త చనిపోతే భార్యను కూడా భర్తతోటే చితిలో నిప్పు పెట్టేటువంటి సమయం నుండి ఆడవాళ్లకు చదివేందుకు వంటింటికే పరిమితం కావాలనేటువంటి సమయం నుండి
బాల్య వివాహాలు జరిగేటువంటి సమయం నుండి వాళ్ళ ఆడవాళ్ళు అంతరిక్షంలో అడుగు పెడతా ఉన్నారంటే వారి యొక్క కృషి. కాబట్టి ఇవాళ వారి ఆలోచన విధానాన్ని, వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది. ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం, ఇవాళ భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆలోచన విధానాన్ని 100కు 100% అమలు చేస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవాళ మహిళలకి 50% ఉన్నా నిర్ణయం చేసే చోట ఆడవాళ్ళు ఉండాలని వాళ్ళ చట్టసభలలో 33% రిజర్వేషన్ మహిళలకు అందించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇవాళ 194వ జయంతి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ దేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, ఇవాళ మహిళలకి దిక్సూచి, మహిళల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని 194 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాని ద్వారా ఎంతో మంది స్ఫూర్తి పొంది ఇంకా కూడా ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అనేక అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా తప్పకుండా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలని సందర్భంగా మీ అందరి మధ్యలో ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మహనీయుల యొక్క చరిత్రని మనం భావి తరాలకి తెలిపినప్పుడు మాత్రమే వారి యొక్క స్ఫూర్తి పొంది అనేక మంది ఇంకా మహిళలు ముందుకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ మనం చూస్తా ఉన్నాము, గతంలో కనీసం సింగరేణి గేటు వరకు కూడా అడుగుపెట్టేటువంటి పరిస్థితి మహిళలకు లేకుండే. కానీ ఇవాళ పురుషులతో సమానంగా ఇవాళ మైన్లలో, బొగ్గు బాయిలలో పనిచేస్తూ ఉన్నారు ఆడవాళ్ళంటే వారు అందించినటువంటి కృషి, వారి యొక్క స్ఫూర్తి. ఇవాళ తండ్రుల యొక్క వారసత్వాన్ని కొడుకులు మాత్రమే ముందుకు తీసుకుపోయేటువంటి సంస్కృతి నుండి తల్లిదండ్రుల యొక్క వారి యొక్క దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు తీసుకుంటా ఉన్నారంటే వారు అందించినటువంటి కృషి. కాబట్టి మహనీయుల చరిత్రని మనం ఎప్పటికప్పుడు వాళ్ళని, వారి యొక్క జ్ఞాపకాలని, వారు అందించినటువంటి కృషిని, వారి యొక్క త్యాగాలని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాము. తప్పకుండా త్యాగాలని గుర్తు చేసుకోవడమే కాదు, వాటిని ఆచరణలో కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సావిత్రిబాయి పూలే గారు భూమాతకు ఉన్నటువంటి ఓపికతో వారు ఆనాడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఇవాళ ఆ రోజు వారు పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాభ్యాసం మహిళలకు నేర్పించేటువంటి క్రమంలో అనేకమైనటువంటి అవమానాలు వారు ఎదుర్కొన్నారు. స్కూల్కు పోయేటువంటి క్రమంలో వారి పైన ఎట్లనన్నా చేసి అవమానపరిచి మరి అక్కడితోటే వారి యొక్క ఆశయాలను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తే పేడ నీళ్లు వారిపై చల్లినా కూడా మరలా పోయి వారు మరొక వస్త్రాలను ధరించి మళ్ళీ వచ్చి వారు పాఠశాలలో విద్యాభ్యాసాన్ని నేర్పించిండ్రు. అంటే ఎన్ని అవమానాలైనా ఎదుర్కొని వారి లక్ష్యం ఒక్కటే, ఆడవాళ్ళకి విద్యను నేర్పించాలి, సమాజంలో అందరితో సమానంగా వారు జీవించాలి, అనేక అవకాశాలని వారు పొందాలి. ఇవాళ ఈ దేశం యొక్క మనుగడ, సమాజం యొక్క మనుగడ మహిళలతోటే సాధ్యమవుతుందని చెప్పి ఆ రోజు వారు ఎన్ని అవమానాలైనా భరించింది కాబట్టి ఈ రోజు మహిళలు స్వేచ్ఛతోటి సమానత్వంతో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మన వంతు బాధ్యతగా వారి యొక్క ఆలోచన విధానాన్ని నిలబెట్టాలంటే తప్పకుండా మన బిడ్డల్ని మన కొడుకులతో సమానంగా చదివించాలి. మన కొడుకులతో సమానంగా వారి యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి వాటికి అనుగుణంగా తప్పకుండా మనం సహకారాన్ని అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నదని. సొంతింటి కళ సాకారం కోసం సిఐటియు రాష్ట్ర కార్యవర్గం జిలకంటి రంగారెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలవడం జరిగిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు ఆర్జవరం బ్రాంచ్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ తో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సొంతింటి కళను సాకారం చేసేందుకు సిఐటియు శతవిధాల ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. సింగరేణి కార్మికుల చిరకాల కోరిక అయినటువంటి సొంత ఇల్లు నెరవేర్చడం కోసం సిఐటిగా రకరకాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టినాం. ఇవాళ అన్ని కార్మిక సంఘాలతోటి, అన్ని రాజకీయ పార్టీలతోటి సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు ఇష్టము అంటేనే ఓట్లు అనే విధంగా మేనిఫెస్టో పెట్టేటట్టు చేయగలిగినాం. మా 2.5-3 సంవత్సరాల పోరాట ఫలితం దాదాపు
సగం ఇప్పటివరకు మేము విజయం సాధించినాం. ఇంకా సగం విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు కూడా మేము ఇదే చెప్తున్నాం. మీరు ప్రజలకు ఇచ్చే ఉచిత ఇళ్ల కన్నా అధ్వాన్నమైన పరిస్థితి సింగరేణి కార్మికులకు ఇండ్లు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, కలుషిత వాటరు, డ్రైనేజ్ చక్కగా లేవు. దానికి ప్రతి కార్మికుల దగ్గర నుంచి వేల రూపాయలలో వసూలు చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్లు పడుతున్నాయి. కంపెనీ కూడా కార్మికులకు క్వార్టర్ ఇచ్చేందుకు ప్రతి నెల 4,000 5,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. 20,000 వాల్యూ గల క్వార్టర్ కాదది. ఆ క్వార్టర్ కార్మికుడికే ఇస్తే కంపెనీకి లాభం, ప్రభుత్వానికి లాభం, కార్మికుడికి లాభం. ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు దుకాణాలు ఉంటే ఇక్కడే ఇల్లు కట్టుకుంటే కార్పొరేషన్లకు లాభం, బ్యాంకు వాళ్ళకు లాభం. అందరికీ లాభమే స్కీము, ప్రభుత్వానికి మంచి పేరొచ్చే స్కీము. సింగరేణి కార్మికులు స్థిరస్థాయిగా దిగిపోయిన నాటి వరకు ఒక ఇల్లు ఉంటుందని చెప్పి మేము దానికి కార్యాచరణ చేసి అంతా దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇలా ప్రభుత్వానికి యాజమాన్యానికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఎంత భూమి ఉంది, ఎన్ని క్వార్టర్లు కట్టిండ్రు, ఎన్ని క్వార్టర్లు ఇల్లీగల్ అయినాయి, ఎన్ని క్వార్టర్లు కార్మికులకు నిరుపయోగంగా ఎన్ని వేల క్వార్టర్లు ఖాళీ ఉన్నాయి అనే విషయాన్ని కూడా, ఎంత భూమి ఎక్కడెక్కడ ఉంది అనే భూమిని కూడా ఉన్నది కూడా డీటెయిల్స్ తీసి నిన్న సెక్రటరీకి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారికి అట్లాగే రెవెన్యూ మంత్రి గారికి కలిసి సింగరేణి కార్మికులకు ఇల్లు ఇవ్వడం ద్వారా ఏం లాభమో గవర్నమెంట్కి లాభమో వివరించడం జరిగింది. దానికి ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఈ అడావుడిలో అందరూ చాలా నిన్న జనాలు కొత్త సంవత్సరం కాబట్టి అందరూ విషయం చెప్పడానికి వచ్చిన సందర్భంగా ఎక్కువ చర్చించడానికి అవకాశం రాలేదు. నేను మీతో మరొక సమావేశాన్ని మీకు సమయం ఇచ్చి పిలుస్తా, నాకు వివరించండి. సింగరేణి కార్మికుల పట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని హామీ ఇవ్వడం ద్వారా ఒక అడుగు ముందుకేసినాం చెప్పదలుచుకున్నాం. అట్లాగే రెవెన్యూ మంత్రి కూడా కలిసినాం, వివరించినాం. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరినాం, కానీ నిన్న ఆయన సెక్రటరీకి రాలేదు. అయితే ఈ వారం రోజులలో ముఖ్యమంత్రికి కూడా మా నాయకత్వంపై కలిసి ముఖ్యమంత్రికి కూడా వివరించి సొంత ఎన్నికల నెరవేర్చడం కోసం ఇలా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాం. అదే సందర్భంలో సింగరేణిల డైరెక్టర్ ఈఎండం కలిసినాం, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కలిసినాం. వాళ్ళకు కూడా దాదాపు ఒక గంట సమయం ఇచ్చారు. రాత్రి 8:30 వరకు డైరెక్టర్తో కూర్చొని సింగరేణి కార్మికులకు ఇల్లు ఇవ్వడం ద్వారా ఎవరెవరికి ఎట్లెట్లా ఉపయోగాలు ఉంటాయని చెప్పి వివరించి ప్రాక్టికల్గా చూపించినాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ గవర్నమెంట్ నుంచి ఆదరిస్తే మేము ఒక అడుగు ముందుకేస్తామని చెప్పడం ద్వారా ఇంకా చివరికి ముఖ్యమంత్రి కలిసేది ఉంది. ఖచ్చితంగా కలుస్తాం, ఇది సాధిస్తాం. సింగరేణి కార్మికులు ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ఉద్యమాలలో భాగస్వాములు అని కోరుతా ఉన్నాం. మిగతా అన్ని కార్మిక సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో CI2 చేసే పోరాటంగా మీరు భావించద్దు. ముందు ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాం, AITC గెలిచింది, ప్రభుత్వ సంఘంగా INTC ఉంది. ముగ్గురం కలిసి లేదా ఇతర జాతీయ కార్మిక సంఘాలు అందరం కలిసి పోదాం పండి ముఖ్యమంత్రి దగ్గరికి. మీరే చోరు తీసుకోండి, మీరే అపాయింట్మెంట్ తీసుకోండి. ఎట్లా ఇల్లు తీస్తే లాభమో వివరిస్తాం. అందరం సింగరేణి నాయకత్వం, సింగరేణి కార్మిక సంఘాలు కలిసి మనం కార్మికులకు ఇల్లు ఇప్పించింది కావాలనేది CI2 లక్ష్యం. అన్ని కార్మిక సంఘాలు కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ముందుంటారని చెప్పి కోరుతా ఉన్నా. అదే సందర్భంలో ఇవాళ సభ్యత్వం విషయం నిన్న AITC వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేసినారు సోషల్ మీడియాలో. కార్మిక సంఘం బలోపేతం, AITC బలోపేతం కావటం ఇతర సంఘాలకు ఇష్టం లేక మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. మేము చేసింది మంచిదే, మేము గుడి పేరు మీద కట్ చేసుకోవడం మంచిదే డబ్బులని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నేను ఆ నాయకత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు బలోపేతం అయితే ఎవ్వరికి మాకేం కళ్ళు కుట్టట్లేదు. కార్మిక సంఘం బలంగా ఉంటేనే ఉద్యమాలు చేస్తాయి. కానీ మీరు దొడ్డిదారి చేసినవే అక్రమం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. గుడిపేగ కడి చేసినప్పుడు మీకు అందులో రకరకాల మతాలు ఉంటాయని తెలియదా? ఎవరి మతానికి వాళ్ళు ఇచ్చుకుంటారు. రకరకాల యూనియన్లు ఉంటాయని తెలియదా? ఇతర యూనియన్ వాళ్ళు మీకెందుకు సభ్యత్వం ఇస్తారు? ఇతర మతాల వాళ్ళు గుడిపేరుకు హిందూ టెంపుల్కి ఎందుకు ఇస్తారు? ఆ మాత్రం అన్నా మీకు ఉండదా అని చెప్పి మాకు కంప్లైంట్ చేస్తే ఇప్పటివరకు యాజమాన్యం ఆపింది డబ్బులు. కానీ నిన్న మళ్ళీ అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని రాత్రి ఇలా ఆ డబ్బులన్నింటి మళ్ళీ కార్మికుల అకౌంట్లో వేసినారు. కార్మికుల అకౌంట్లో అదే క్షణంలో మళ్ళీ తీసి యూనియన్ అకౌంట్లో వేసుకున్నాం. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు రాత్రే కార్మికుల జేబులకు చిల్లు పెట్టిండ్రు. అట్లాగే మళ్ళీ నెలకి 50 రూపాయలు సరుకులదట, మళ్ళీ ఒక 600, అంటే సంవత్సరానికి 1,100 రూపాయలు ప్రతి కార్మికుడి దగ్గర వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు.
అంటే 3 సార్లు సభ్యత్వం చేస్తే దగ్గర 8-6 కోట్ల రూపాయలు కార్మికుల సభ్యత్వం రూపాయనే ఏడ్స్కి వస్తున్నాయి. నేను అంటున్నా, నిజమే మీరు బలోపేతం కావాలి, కార్మికులు చేయవలసిన డబ్బులు ఉండాలి, కానీ అవినీతి పథకం అమలు కోసం సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ గారు, సిపిఎం మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారితో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే సింగరేణి సిఎండి బలరాము గారిని కూడా కలవడం జరిగింది. వీళ్ళంతా కూడా సొంతంటి పథకం అమలు కోసం కృషి చేయడం కోసం మేము విజ్ఞప్తి చేశాం. అంతా కూడా అక్కడ ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. మిగతా వివరాలన్నీ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి గారు వివరిస్తారు. సింగరేణికి సంబంధించి చూసినప్పుడు సింగరేణిలో మరి అధికారులు ఏం చేస్తున్నారు, గుడ్డిగా ఉన్నారా అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గుర్తింపు సంఘం గతంలోనే గుడి పేరు మీద రికవరీ చేసి కార్మికుల డబ్బులు 500 రూపాయలు, దాని మీద మేము లెటర్ ఇస్తే దాన్ని 2 నెలలు ఆపి, మళ్ళా ఈరోజు ఎలాంటి సర్క్యులర్ లేకుండా మళ్ళా యూనియన్ చందా పేరుతోటి దాన్ని ఇచ్చి కార్మికులకు ఇచ్చి అదే డబ్బులు యూనియన్ చందా రూపంలో రికవరీ చేసుకోవడం జరిగింది. అంటే యూనియన్ సంబంధించి 1875 కోడ్, అది గుడి కోడ్ మీద కడిగేసినప్పుడే 3వ తారీఖు నాడో 4వ తారీఖు నాడో ఆ సర్క్యులరు వెరిఫికేషన్కు సంబంధించింది వచ్చింది. అది ఎన్టీసీ కావచ్చు, ఏటీసీ కావచ్చు. కానీ అది వెరిఫికేషను వాళ్ళ సభ్యుల నుంచి చేసుకోవాలి, అది కూడా చేసుకోలేదు. మరి దీన్ని ఇది తప్పని తెలిసి మళ్ళీ కార్మికులకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా యూనియన్ పేరు మీద రికవరీ చేసుకున్నారు. ఇదే విషయాన్ని మేము కార్మికుల సంతకాలు లేకుండా చేసిరు, ఇది చట్ట విరుద్ధం, ఇది నేరం అని చెప్పి గతంలోనే ఇచ్చాము. మళ్ళీ కూడా ఇది చట్ట విరుద్ధమే. ఎందుకు చెప్తున్నామంటే అన్ని కార్మిక సంఘాలు కూడా బ్యాంకు ఆల్టరేషన్ తీసుకొని బ్యాంకుల ద్వారా కార్మికుల నుంచి నేరుగా తీసుకుంటూ ఉన్నాయి. అదే పద్ధతిలో వాళ్ళు కూడా చేశారు. బ్యాంకు నుంచి తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఈరోజు మళ్ళీ తప్పు చేస్తూ అధికారులు అసలు ఏ విధంగా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా చేసింది కూడా చట్ట వ్యతిరేకం. దీని మీద మేము ఫైట్ చేయదలుచుకున్నాం. వాళ్ళు ఒక అడుగు ముందుకేసి మేము చెప్తున్న ప్రచారం అబద్ధమని, సన్నాసులని వాదించిన వాళ్ళు ఈరోజు గుడి పేరు మీదది కార్మికులకేసి మళ్ళా తీసుకోవడం, ఇది నిజం కాదా? దీనిలో అబద్ధం ఏముంది? దీనిలో యూనియన్ టార్గెట్ చేసేది ఏముంది? కానీ పైగా సభ్యత్వం అంటే ఏంటిది, మెంబర్షిప్ అంటే ఏంటిది తెలియని సన్నాసులు కూడా మాట్లాడతారు ఇవాళ అని చెప్తా ఉన్నాడు. సభ్యత్వం అంటేనేమో తెలుగు, మెంబర్షిప్ అంటేనేమో ఇంగ్లీష్. చదువు రాని వాళ్ళు కూడా యూనియన్ నాయకులు అంటే ఇది పరిస్థితి. దీన్ని ఇప్పటికైనా మేనేజ్మెంట్, నిన్న మేము బలరాం గారిని కూడా కలిసినాం, ఫైనాన్స్ ఆఫీసర్ కూడా ఫోన్ చేసి చెప్పిండు దీని మీద డిస్కషన్ చేయాలని చెప్పిండు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఆలోచించాలి. ఆ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో యూనియన్కి ఇవ్వకూడదు అనేదే మేము తెలియజేస్తూ ఉన్నాం.
మేమే కాదు కార్మికులందరూ కూడా బ్యాంక్ ఆల్టరేషన్ ఇచ్చారు. అట్లయితేనే మళ్ళీ గుడి పేరు మీద కార్మికులకు ఇచ్చి మళ్ళీ యూనియన్ కోడ్ మీద కడిగేసుకున్నాడు. మీ మెంబర్షిప్ అనేది వెరిఫికేషన్ అనేది అది 50 రూపాయలు నెలకు 20 రూపాయలు మీ సభ్యుల నుంచి తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ 500 రూపాయలు రికవరీ చేసి యూనియన్ ఖాతాలో వేయడానికి మీకు ఏ సర్క్యులర్ ఉందని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము మేనేజ్మెంట్ని అడుగుతా ఉన్నాం. దీని మీద స్పందించండి, తక్షణమే రద్దు చేయండి, కార్మికులకు తిరిగి చెల్లించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేసిన కార్మికుల దగ్గర డబ్బులు ఇచ్చుకోం, మెడికల్ బెనిఫిట్లు చేయం, ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇచ్చుకోం, నిస్వార్థంగా పనిచేస్తామని మీరు అర్జెంట్ కండ తప్పుకున్న మీరు హామీ ఇవ్వగలరా? రేపు ఫస్ట్ దీన్ని చెప్పండి. ఈ రోజు కానించి మీకు డబ్బులు కట్ చేసుకున్నాం, కార్మికులకు క్షమాపణ చెప్పి ఇక ముందు సభ్యత్వం చేసుకుని చెప్పి రేపటి నుంచి మేము అవినీతిలో ఏ కార్మికుడు ఏ నాయకుడు తప్పు చేసినా మమ్మల్ని బోర్డుకి ఎక్కియండి అని చెప్పి రేపు ప్రకటన చేయండి. కానీ దొడ్డిదారులు మళ్ళీ 1000 కోట్లు 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించబడుతుంది. ఏ పని ఫ్రీగా అవ్వకపోయే. మరి ఇంత అధ్వాన్నమైన పరిస్థితి సింగరేణిలో డబ్బులు పెట్టకుండా మీరు చేస్తున్నదని ఇతర సంఘాలు చేస్తున్నదని మేనేజ్మెంట్లో ఉన్న సగం మంది ఆఫీసుల్లో చేయబట్టి విచ్చలవిడిగా అవినీతి పెరుగుతుంది. కార్మికుడు ఇన్ని డబ్బులు ఇచ్చినా మీరు ఏ కార్మికుడి దగ్గర డబ్బులు తీసుకోకుండా పనిచేసే పరిస్థితి లేదు. కనీసం నిజాయితీ ఉండడానికన్నా ప్రయత్నం చేయాలని చెప్పబోతాం. ఖచ్చితంగా కార్మికుల తరఫున ప్రొటెక్ట్ చేస్తాం. 500 రూపాయల విషయంలో ఏ కార్మికుడికి ఇష్టం లేదు. ఆ ఇష్టం లేని కార్మికులతో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. మీరు దొడ్డిదారులు చేసే పని కాదు, ఏమైనా ఉంటే ముక్కుసూటిగా పనిచేయాలని తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అందుకని ఈ సభ్యత్వం విషయంలో ఏఐటీసీ నాయకత్వం ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుందని చెప్పి విజయం చేస్తున్నాం. సొంతిల్లి కార్యక్రమం శ్రీ భక్త మార్కండేయ ఎన్టీపీసీ పట్టణ పద్మశాలి సేవా సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆవిష్కరించారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భక్త మార్కండేయ పద్మశాలి సేవా సంఘం సభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాలెండర్ ను ఆవిష్కరించి పద్మశాలి సేవా సంఘం కుల బాంధవులకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సూరం సత్యనారాయణ, అధ్యక్షులు అనుమల భద్రయ్య, ప్రధాన కార్యదర్శి ఉల్లాల కమలాకర్, కోశాధికారి మామిడాల బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు. స్వామి గారు మాలా పూజ అయిపోయిందా? నువ్వు కూడా ఉన్నావు ఓకేనా? ఎక్కడ కలిసిలే మార్కండేయులు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కుల బాంధవుల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎన్టీపీసీ సంబంధించిన విభాగం, ఇది పెద్ద విభాగం, అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఇదో విభాగం నుంచి నూతన సంవత్సర క్యాలెండర్తో పాటు అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా శాంతితో ఉండాలని మార్కండేయులు ఎప్పుడు కూడా వ్యాపార కేంద్రంలో ముందొస్తూ వారు కోరుకున్న కోరికలతో పాటు సంతోషంగా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న పనులు సహకరించాలని, నాకు ఈరోజు సహకరిస్తున్న నాకు అవకాశం శాసనసభ్యులు కూడా వాళ్ళు కల్పించినారు. మరి ఇదే మాదిరిగా అభివృద్ధి పక్షాన కూడా నాతో పాటు ఉండాలని మనం కోరుకుంటాం.
పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ అన్ని విభాగాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీకి చెందిన గోర్లు విజయలక్ష్మి అనే నిరుపేద మహిళకు చెందిన ఇల్లు 15 రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఇల్లు కాలి ఇంట్లోని సామాన్లు పూర్తిగా దగ్ధం కాగా బాధిత కుటుంబాన్ని సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ సందర్శించి ప్రమాద సంఘటన ఎలా జరిగిందని తెలుసుకుని ఆ రోజు బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు అందజేసి బాధిత మహిళకు ధైర్యం చెప్పి 15 రోజుల్లో నీకు నూతన ఇల్లు నిర్మాణం చేసి ఇస్తానని మాట ఇచ్చి భరోసా కల్పించి అనుకున్నట్లుగానే సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మడిపల్లి మల్లేష్ ఆత్మీయుల సహకారంతో నూతన ఇల్లు నిర్మాణం పూర్తి చేశారు. ఇంకా 2-3 గంటలు వేసి 5 గంటలు అయిపోయింది. సరిపోతా అన్న సరిపోతా నాలుగా మీతో 4గా ఐదు అయిపోయింది. రావట్లేదు అన్న దగ్గర ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.